వచ్చే స్థానిక ఎన్నికల్లో మండలంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని కొల్చారం గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురేస్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జనహిత పాదయాత్ర పేరుతో ప్రజల వద్దకు కాంగ్రెస్ సంక్షేమాన్ని తీసుకెళ్లేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి సంయుక్తంగా తలపెట్టిన జనహిత పాదయాత్ర కార్యక్రమానికి కొల్చారం మండలం నుండి ఆందోళన నియోజకవర్గంలోని సంగుపేట చౌరస్తా నుండి 10 కిలోమీటర్ల వరకు చేపట్టిన పాదయాత్రకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్రను పురస్కరించుకొని మా పక్క కాన్స్టిట్యున్సీ అయినటువంటి అందోల్ కాన్స్టిట్యున్సీలో వారి పాదయాత్ర అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పథకాలకు మద్దతు తెలియజేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తను ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తనకు మద్దతు తెలియజేయడానికి మా మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ గారి అధ్యక్షతన మేమందరము కొల్చారం మండలంలోని అన్ని గ్రామాల నుండి కూడా ర్యాలీని విజయవంతం చేయడానికి అందులో మమేకం అవడానికి మేమందరం కలిసి కూడా వెళ్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఎన్నో నెరవేరుస్తూ ప్రజల్లో నుంచి ఆ స్పందన ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి వచ్చిన వారికి కూడా ఆ స్పందన తెలియజేయడానికి కూడా వెళ్తున్నాం. మేమందరం కూడా ఈ దాన్ని విజయవంతం చేయడానికి మేమందరం కూడా బయలుదేరుతున్నాము. మా మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ గారు మాట్లాడాలి. మన ప్రజాప్రభుత్వం నడిపిస్తున్న మన రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అధికారం రాకముందు ఏదైతే 6 గ్యారంటీలు హామీ ఇచ్చారో ఆ 6 గ్యారంటీలు 2 ఏళ్ల కాలంలోనే తూచా తప్పకుండా ఒకటి ప్రజల వద్దకు అన్నీ కూడా చేరవేస్తున్న సందర్భంలో అట్టి కార్యక్రమాలను గ్రౌండ్ లెవెల్లో ప్రతి కార్యకర్త ఏ విధంగా పనిచేస్తుండు, ఆ పథకాలు ప్రజల దగ్గరికి ఏ విధంగా చేరాయి, దానివల్ల మన పార్టీకి ఏ విధంగా మనం బూస్టింగ్ వస్తుంది అనే సంకల్పంతో మీనాక్షి నటరాజన్ గారు చేపట్టే జనహిత పాదయాత్రలో భాగంగా ఈరోజు ప్రతి సామాన్య కార్యకర్తకు కూడా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభించడానికి ఈ యొక్క ముఖ్య ఘట్టం అనేది తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము జిల్లాలో ఈరోజు ప్రారంభమవుతుంది, రేపు ముగిస్తుంది. కాబట్టి 2 రోజులు కూడా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా మేడం గారి